అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిపీఠం పురోహితికాదేవి అమ్మవారి టెంపుల్ చూడడానికి పిఠాపురం వచ్చామండి. మన ఆంధ్రప్రదేశ్‌లోనే 4 శక్తిపీఠాలున్నాయి. పిఠాపురానికి శక్తిపీఠం మాత్రమే కాకుండా ఇంకా చాలా విశేషాలున్నాయండి. ఇండియా మొత్తం మీద దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే అది ఇక్కడ పిఠాపురంలోనే. అంతేకాకుండా శివుడు కోడి రూపంలో వెలిసిన ప్రదేశం కూడా ఇదేనండి. ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా స్వామి పూజలు అందుకుంటున్నాడు. టెంపుల్ లోపలికెళ్దాం రండి. ఇక్కడ ఎంట్రన్స్‌లో కలువ పూలు అమ్ముతున్నారు. ఇక్కడ మనకి పాదగయ క్షేత్రం అని కూడా పిలుస్తారండి. మనకి ఇండియా మొత్తం మీద 3 గయా క్షేత్రాలున్నాయి. ఒకటి బీహార్‌లో, ఒకటి ఒరిస్సాలో, ఇంకొకటి ఇక్కడ ఆంధ్రాలో ఉన్న పిఠాపురంలో. టెంపుల్ టైమింగ్స్ అవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఓపెన్ ఉంటదండి టెంపుల్. అలానే సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు ఓపెన్ ఉంటది. మనకి లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్‌లో ఇలా ఉంటది. ఎదురుగా కోనేరు ఉంటది. ఈ కోనేరు ముందు ఇక్కడ మనకి పరమశివుడు ధ్యానం చేసుకుంటున్నట్లుగా ఒక చిన్న విగ్రహం ఉంటది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈ కోనేరులోనే గయాసురుడి విగ్రహం ఉంది. గయాసురుడు విష్ణుమూర్తి దగ్గర తన శరీరం పవిత్రంగా ఉండేలాగా వరం పొంది యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ యజ్ఞయాగాదుల్ని భగ్నం చేయడం వల్ల ఆ ఫలితం దేవతలకి దక్కకపోవడం వల్ల ప్రపంచమంతా కరువు కాటకాలతో ఉంటే అప్పుడు ఈ కరువు కాటకాలకి గయాసురుడే పరోక్షంగా కారణం అయ్యాడు కాబట్టి ఆయనతోనే యజ్ఞం చేద్దామని త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గయాసురుడి దగ్గరికి వెళ్ళి మాకు యజ్ఞం చేయడానికి నీ శరీరం కావాలి అని అడిగితే అందుకు గయాసురుడు ఒప్పుకొని తన శరీరాన్ని భారీ కాయంగా మార్చుకుని బీహార్లో తల ఉండేలాగా, ఒరిస్సాలో నడుం భాగం ఉండేలాగా, పిఠాపురంలో పాదభాగం ఉండేలాగా పడుకున్నాడట. అప్పుడు ఆయన మీద యజ్ఞం చేయడం వీళ్ళు మొదలుపెట్టారు. 7 రోజులు ఈ యజ్ఞం జరిగేటప్పుడు 6 రోజుల పాటు కదలకుండా అలానే ఉన్న గయాసురుడు 7వ రోజు కూడా అలానే ఉంటాడేమో అని పరమేశ్వరుడు కోడి రూపంలో కొక్కరకో అని అరవగా అర్ధరాత్రి వేకోజామున తెల్లవారింది అనుకుని గయాసురుడు లేచాడంట. దీంతో యజ్ఞం భంగం కలిగింది. గయాసురుడి తల ఉంచిన ప్లేస్ బీహార్లో ఉన్న శిరోగయ, అలానే ఒరిస్సాలో నాభిగయ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిఠాపురంలో పాదగయ. ఈ 3 ప్లేసెస్ని కలిపి త్రిగయా క్షేత్రాలు అంటారు. ఈ గయా క్షేత్రాలలో మన పెద్దవాళ్ళు పూర్వీకులు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదంట. అలా పరమేశ్వరుడు కోడి రూపంలో వెలిసిన ప్లేస్ కూడా ఇదే అయ్యింది. ఇక్కడ నేను విన్న ఇంకో స్టోరీ ఏంటంటే అమ్మవారి పీఠభాగం పడిన ప్లేస్ ఈ టెంపుల్ కాకుండా పిఠాపురంలోనే పాత బస్టాండ్ దగ్గర ఉన్న ఒక పెంకుటింట్లో అమ్మవారి విగ్రహం ఉంది. అది పురాతనమైన విగ్రహం, సతీదేవి కాలం నాటి విగ్రహం అని చెప్తున్నారు. ఇక్కడ ఈ టెంపుల్లో 300 సంవత్సరాల క్రితం అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజిస్తున్నారని విన్నానండి. అమ్మవారి అసలైన శక్తిపీఠం చాలా సంవత్సరాల పాటు బావిలోనే ఉందంటండి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగి అంటే భూకంపాలు, సునామీ ఇట్లా ఏదైనా జరిగి గుడి కూలిపోయిందా, లేదంటే ఎవరైనా దండయాత్రలు చేసినప్పుడు టెంపుల్ని ధ్వంసం చేసేసి విగ్రహాన్ని బావిలో పడేశారా, లేదంటే మన వాళ్ళే ముందు జాగ్రత్తగా విగ్రహం తీసుకెళ్లి బావిలో దాచారా అనేది ఇప్పటికీ ఎవరికి ఒక అంచనాకి రాలేకపోతున్నారు. ఇక్కడ టెంపుల్ పక్కనే చూసినట్లయితే అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. పక్కనే ఒక మండపం ఉంది. ఇది కళ్యాణ మండపం అంట. ఫైనల్లీ ఇక్కడ మా దర్శనం అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.